ఫ్రెండ్స్ డాక్టర్ కౌశిక్ని ఇందాక చెప్తున్నట్టుగా ఇంకా ఫుడ్ ఐటమ్స్ పాలక్ తర్వాత టమాటోస్ వీటిల్లో కూడా విటమిన్ ఈ ఎక్కువ ఉంటుందండి. ఈ ఫుడ్ ఐటమ్స్ కనుక మనం ఎక్కువ తీసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే మనం విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. డైలీ ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ మనం తీసుకోగలిగితే అట్లీస్ట్ ఒక 2-3 months మనకి బాడీలో ఉన్న ఆక్సైడ్ స్ట్రెస్ బాగా తగ్గుతుందండి. అంతేకాకుండా చాలా రీసెర్చ్ కూడా జరిగినాయి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ కనుక ఒక 3 months డయాబెటిక్ పేషెంట్స్కి ఇచ్చి చూస్తే ఏమైందంటే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగడం తర్వాత ఇన్సులిన్ కరెక్ట్గా పనిచేయడం కూడా జరిగింది అండ్ డయాబెటీస్ నియంత్రణలో కూడా రావడం జరిగింది. అంతేకాకుండా హార్ట్ పేషెంట్స్ ఎవరికైతే బీపీ ఎక్కువ ఉండటమో కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైగ్లిసరైడ్స్ తర్వాత ఎల్డిఎల్ లెవెల్ ఈ రెండు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ ఈ ఇవ్వడం జరిగిందండి. ఈ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏమైందంటే ఎల్డిఎల్ తగ్గటము తర్వాత ట్రైగ్లిసరైడ్స్ కూడా తగ్గటం అనేది పరిశోధనలో తేలింది. సో దానివల్ల బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ పెరగటము సో థిక్నెస్ అవ్వకుండా ఉండటము బీపీ కూడా కంట్రోల్ అవ్వటం కూడా జరిగిందండి. అంతేకాకుండా విటమిన్ ఈ డిస్మెన్యూరియా అంటే మహిళల్లో ఋతుస్రావం జరుగుతున్నప్పుడు నొప్పి కలుగుతూ ఉంటుందండి. ఆ విపరీతమైన నొప్పి అవి తగ్గడానికి కూడా ఈ విటమిన్ ఈ అనేది బాగా పనిచేస్తుంది. అంటే ఇవి ట్యాబ్లెట్స్ ఈ క్యాప్సూల్స్ కనుక మనం వాడితే విటమిన్ ఈ మనకి మెన్సెస్ వెళ్ళేటప్పుడు విపరీతమైన పెయిన్ అది రాకుండా కూడా హెల్ప్ చేస్తుందని పరిశోధనలో తేలింది. తర్వాత ఎండోమెట్రియోసిస్ అండి అంటే గర్భంలో జరిగేటువంటి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్ని కూడా విటమిన్ ఈ అనేది అరికడుతుంది అనేది పరిశోధనలో తేలింది. అదే కాకుండా పెద్దవాళ్ళకి ఆల్జీమర్స్ డిసీజ్ తొందరగా రాకుండా అది నియంత్రించే విధంగా కూడా విటమిన్ ఈ ఫ్రెండ్స్ డాక్టర్ కౌశిక్ని ఇందాక చెప్తున్నట్టుగా ఇంకా ఫుడ్ ఐటమ్స్ పాలక్ తర్వాత టమాటోస్ వీటిల్లో కూడా విటమిన్ ఈ ఎక్కువ ఉంటుందండి. ఈ ఫుడ్ ఐటమ్స్ కనుక మనం ఎక్కువ తీసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే మనం విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. డైలీ ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ మనం తీసుకోగలిగితే అట్లీస్ట్ ఒక 2-3 months మనకి బాడీలో ఉన్న ఆక్సైడ్ స్ట్రెస్ బాగా తగ్గుతుందండి. అంతేకాకుండా చాలా రీసెర్చ్ కూడా జరిగినాయి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ కనుక ఒక 3 months డయాబెటిక్ పేషెంట్స్కి ఇచ్చి చూస్తే ఏమైందంటే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగడం తర్వాత ఇన్సులిన్ కరెక్ట్గా పనిచేయడం కూడా జరిగింది అండ్ డయాబెటీస్ నియంత్రణలో కూడా రావడం జరిగింది. అంతేకాకుండా హార్ట్ పేషెంట్స్ ఎవరికైతే బీపీ ఎక్కువ ఉండటమో కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైగ్లిసరైడ్స్ తర్వాత ఎల్డిఎల్ లెవెల్ ఈ రెండు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ ఈ ఇవ్వడం జరిగిందండి. ఈ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏమైందంటే ఎల్డిఎల్ తగ్గటము తర్వాత ట్రైగ్లిసరైడ్స్ కూడా తగ్గటం అనేది పరిశోధనలో తేలింది. సో దానివల్ల బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ పెరగటము సో థిక్నెస్ అవ్వకుండా ఉండటము బీపీ కూడా కంట్రోల్ అవ్వటం కూడా జరిగిందండి. అంతేకాకుండా విటమిన్ ఈ డిస్మెన్యూరియా అంటే మహిళల్లో ఋతుస్రావం జరుగుతున్నప్పుడు నొప్పి కలుగుతూ ఉంటుందండి. ఆ విపరీతమైన నొప్పి అవి తగ్గడానికి కూడా ఈ విటమిన్ ఈ అనేది బాగా పనిచేస్తుంది. అంటే ఇవి ట్యాబ్లెట్స్ ఈ క్యాప్సూల్స్ కనుక మనం వాడితే విటమిన్ ఈ మనకి మెన్సెస్ వెళ్ళేటప్పుడు విపరీతమైన పెయిన్ అది రాకుండా కూడా హెల్ప్ చేస్తుందని పరిశోధనలో తేలింది. తర్వాత ఎండోమెట్రియోసిస్ అండి అంటే గర్భంలో జరిగేటువంటి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్ని కూడా విటమిన్ ఈ అనేది అరికడుతుంది అనేది పరిశోధనలో తేలింది. అదే కాకుండా పెద్దవాళ్ళకి ఆల్జీమర్స్ డిసీజ్ తొందరగా రాకుండా అది నియంత్రించే విధంగా కూడా విటమిన్ ఈ